తెలంగాణలో మరో ఉప ఎన్నిక జరగనుందా? రేవంత్ రెడ్డి ఇలాకాలో పోలింగ్ ఎప్పుడో తెలుసా? లోక్సభ ఎన్నికల కంటే ముందే జరగనున్న ఎన్నికలు ఏంటి? మహబూబ్ నగర్లో జరిగే ఎన్నికల్లో గెలుపెవరిది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. తెలంగాణలో ప్రజలు ఇంకా అసెంబ్లీ ఎన్నికల వాతావరణంలోనే ఉన్నారు. అయితే పార్టీలన్నీ లోక్సభ ఎన్నికలపైనే దృష్టి కేంద్రీకరించింది. ఈ సందర్భంగా తెలంగాణలో మరో ఉప ఎన్నిక పార్టీలకు షాక్ ఇస్తోంది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. అయితే మార్చి 4న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 28న పోలింగ్ జరగనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థల అధినేత కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి బైపోల్ జరగనుంది. దీంతో లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ పాలిటిక్స్ హాట్గా మారనున్నాయి. మార్చి 4న నోటిఫికేషన్ వెలువడనుంది. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ సైతం మొదలు కానుంది. మార్చి 11 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. మరుసటి రోజు పత్రాల పరిశీలన ఉంటుంది. నామపత్రాల ఉపసంహరణకు మార్చి 14 లాస్ట్ డేట్. 28న పోలింగ్ జరుగుతుండగా ఏప్రిల్ 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో లోక్సభ ఎన్నికల పోలింగ్ కంటే ముందే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడి కానుండడంతో రాజకీయ వర్గాల్లో భయం రాజుకుంది. దీని ఫలితాలు సార్వత్రిక ఎన్నికల్లో పడితే తమ పరిస్థితి ఏంటని బెంబేలెత్తిపోతున్నారు. అందుకే ఎమ్మెల్సీ ఉప ఎన్నికను సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్గా పోటీ ఉండనుంది. సీఎం సొంత జిల్లాలో ఎన్నికలు జరగనున్న కారణంగా కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డిలు తమ ఎమ్మెల్సీలకు గుడ్ బై చెప్పేశారు. అయితే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ నుంచి, కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నుంచి గెలుపొందారు. వారి స్థానాలనే కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీలుగా గెలిచారు. కానీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ఎంపికైనా ఇంకా కోర్టు వివాదాలు కొనసాగుతున్నాయి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.